హలో ఫ్రెండ్స్, మేము బైరెడ్డిపల్లి నుంచి కైగల్ జలపాతానికి వెళ్తున్నాము. దీనికి మరొక పేరు దుమ్ముకురాల్ అని. కైగల్కి మరొక పేరు దుమ్ముకురాల్. ఇది మనము స్టార్టింగ్ లో వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా ఆహ్లాదకరంగా పచ్చని చెట్లతో చూసేదానికి అందంగా కనిపిస్తుంది. కానీ ఒకరు ఇద్దరు రావాలంటే కొద్దిగా రిస్క్ తో కూడింది. ఇక్కడ గుంతల మిట్టలతో కూడిన దారి. ఇక్కడైతే మనకు కోతులు అయితే ఇక్కడ దండిగా ఉంటా ఉన్నాయి. ఇప్పుడైతే కోతులు అయితే లేదు. మనము ఇంకొంచెం కాస్త దూరం వెళ్తే ఇక్కడ వీళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడే మనము వెహికల్స్ ఆపి ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలన్నమాట. ఇది మీరు ఎంత తీసుకుంటారు నా బండికి? టూ వీలర్ కి 30, ఉమ్. టూ వీలర్ కి 30 రూపాయలు తీసుకుంటానమ్మా. ఫోర్ వీలర్ కి 100 రూపాయలు తీసుకుంటానమ్మా. 50 రూపాయలు కారు తీసుకుంటాను. కారుకి 50, ఫోర్ వీలర్ పెద్ద బండికి అయితే 100 రూపాయలు తీసుకుంటాను. టూ వీలర్ కి 30 రూపాయలు తీసుకుంటారు. అలా రోజుకి ఎందుకు వస్తా ఉంటారు, పోతా ఉంటారు? నాకు ఇన్ని తక్కువ సండే అయితే ఒక 30 గడిలు అట్లా వస్తాయి. 30 బండ్లు వస్తాయి. మీకు ఎట్లా ఇది అమౌంట్ ఎట్లా? మీరు టెండర్ వేసి ఎక్కువ టెండర్ సంవత్సరానికి ఇంతని? ఎవరన్నా చెక్కింగ్ వస్తా ఉంటారన్నా ఇక్కడ చెక్ చేసేదానికి? ఏమన్నా వస్తారు. మీరు ఎవరన్నా బెదిరించేది అట్లా ఇట్లా ఏమన్నా ఉంటుంది ఇక్కడ వచ్చి? అది ఏం నువ్వు డబ్బులు తీసుకుంటా ఉన్నావు అది ఇది అని ఎవరు బెదిరించేది ఏమన్నా లేదు కదా? ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడ జనాలు? ఇట్లా కర్ణాటక నుంచి వస్తారు, ఇక్కడ ఆంధ్ర నుంచి వస్తారు. కర్ణాటక, ఆంధ్ర అయితే మధ్య లోకల్. తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు. ఎప్పుడు వస్తారు? వానలు బాగా పడినప్పుడే వస్తారు. ఇక్కడ వానలు బాగా పడినప్పుడు వస్తారు. జనవరికి వస్తారు. జనవరికి బాగా వస్తారు. జనవరికి ఇక్కడైతే మీకేమి ప్రాబ్లం అయితే లే? జనాలు బెదిరించేది అది ఇది మీరు ఎందుకు తీసుకున్నారు అది ఇది ఏమి? మీరు ఇక్కడ లోకల్ అనేమా? మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాము. దుముకురాళ్ళు అంటారు దీంట్లో. వాటర్ ఫాల్స్కి మరో పేరు ఏమరా అంటే దుముకురాళ్ళు. ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ మేము వచ్చే ముందుటి నుంచే చాలా మంది అయితే వచ్చినారు. చూడండి, ఇప్పుడు వాటర్ అయితే చాలా ఫోర్స్గా వస్తుంది. ఇక్కడ కొద్దిగా ఏమారితే చాలా ప్రమాదకరమైంది ఇది. చూడండి, ప్రజలైతే ఆహ్లాదకరంగా సంతోషంతో చిన్న పెద్ద తేడా లేకుండా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ చూడండి, లింగం దగ్గర నుంచి కూడా వాటర్ అనేది ఫోర్స్గా పడతా ఉంది. అక్కడైతే ఎగువ ఒకరు ఉన్నారు. చూడండి, చాలా డేంజర్ ప్లేస్ అది. కొద్దిగా ఏమారిస్తే ప్రాణాలు అనేది పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడైతే వాన పడి నీళ్లు పడి కింద పాచి అయితే పట్టేసింది. చూడండి, పైన నుంచి దింపుతా ఉన్నారు వాళ్ళు. కొద్దిగా కేర్ తీసుకోలేదంటే ప్రాణాలు అయితే పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడి నుంచి కూడా మంచి వాటర్ అయితే పడతా ఉంది. ఇక్కడ మనకైతే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడ మన ఒక బ్రదర్కి అయితే చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ చెయ్యి అయితే డ్యామేజ్ అయింది ఒకరికి. వాయిన్ కూడా వచ్చినాడు. చూడండి, మీరు లింగం అయితే చూస్తున్నారు. ఇంకా ఫోర్స్గా వాటర్ అనేది పైన నుంచి వస్తే మనకి ఈ వాటర్ అంతా చాలా ఎలాగంటే కర్ణాటక నుంచి వస్తుంది. ఈ వాటర్ కర్ణాటక సైడ్ నుంచి వానలు పడితే అక్కడి నుంచి వస్తాయి. చూడండి, లేడీస్ కూడా వస్తున్నారు, చిన్న పాప కూడా వచ్చింది. అక్కడే చూస్తున్నారు మీరు. ఆయన లెఫ్ట్ హ్యాండ్ అయితే డ్యామేజ్ అయింది. అది కూడా ఆయన వదిలేసి వాటర్లో దిగినాడు అనమాట. సంతోషం. ఇప్పుడు చూస్తున్నారు మీరు, చాలా అంటే చాలా ఫోర్స్గా వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంకా ఫోర్స్గా వచ్చేస్తే ఇప్పుడు రాకపోకలు అనేది ఆపేస్తారనమాట ఇక్కడ. ఎందుకంటే చాలా డేంజరస్ ప్లేస్ ఇది. ఇక్కడ దాదాపు మనకి రోడ్డు నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు ఒక 1 కిలోమీటర్ లేదంటే 2 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇక్కడ ఏమన్నా ఆపద జరిగితే ఇక్కడి నుంచి పోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది.
చూడండి ఇక్కడైతే పోతున్నారు వీళ్ళు. పాచ్ అయితే ఉంది. ఇప్పుడు నేను కూడా దిగుదామని ట్రై చేస్తున్నాను, కానీ జాగ్రత్తగా దిగాలి. వీళ్ళైతే చెప్తున్నారు వద్దు, ఇక్కడ పాచి అయితే ఉంది, పాచి ఫుల్గా ఉంది, జారుతుంది అన్నారు. నేనైతే సాహసించి చూద్దాము, అక్కడికి వెళ్ళి చూద్దాం. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ లేడీస్. నేనైతే మెల్లమెల్లగా వెళ్దాం అనుకుంటున్నాను. వాటర్ అయితే ఫోర్స్గా వస్తుంది. ఎక్కడ జారుతానో పడతానో అని ఆచితూచి అడుగులు వేస్తా వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి పడితే కైగల్ టు కైలాసం గ్యారంటీ. ఇక్కడైతే మనకి సినిమాలు కూడా తీసినారండి. ఇక్కడ మనకి మన మోహన్ బాబు సార్ గారు ఒక సినిమా అడవిలో అన్న, ఆ సినిమా కూడా ఇక్కడే తీసినారు. కైగలు దుముకురాలు ప్లేస్ మనకి చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది. ఇది చిత్తూరు డిస్టిక్ బైరెడ్డిపల్లి మండలం. మనకి వికోట బైరెడ్డిపల్లి సెంటర్లో వస్తుంది. ఇది అడవి మార్గము, మొత్తము అడవి సైడ్లోనే ఉంటుంది. ఇది అడవి మార్గం గుండా వెళ్ళాలి. ఇక్కడ దావైతే చూడండి, నేను హెల్పింగ్ తీసుకొని అయితే అక్కడికైతే వెళ్ళిపోయినాను. అక్కడైతే వెళ్ళాను. అక్కడైతే జారే పరిస్థితి, చాలా అంటే చాలా జారే పరిస్థితి. చిన్న పాప కూడా పోతా ఉంది కాబట్టి నేను ఒక ధైర్యంతో అక్కడికైతే వెళ్ళిపోయినాను. అక్కడి నుంచి అడుగేద్దామా వద్దా ఆలోచించాను. కానీ ఎలాగైనా నేను అక్కడికి వెళ్ళాలని గట్టిగా ప్రయత్నించి వెళ్దామంటే భయం అనేది వచ్చింది. ఎందుకంటే అక్కడ జారితే ఉండే అదేమో చెప్తారు, ఎముకలు అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్. మనకైతే లైట్గా మనసులో అనేది భయం అనేది ఉంది. చూడండి, అలాగైతే అలాగా కొద్దిగా వెళ్ళిపోయినాను. అక్కడికి వెళ్ళిపోయి అయితే అక్కడ ఉండే వాళ్ళకైతే మాట్లాడదాం అనుకున్నాను. అక్కడైతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కన్నడలో మాట్లాడుతున్నారు. వాళ్ళు కన్నడలో వాళ్ళకి మాట్లాడతామని నేనైతే వాళ్ళకి పిలిచానమాట. హలో బ్రదర్స్, ఎక్కడి నుంచి వచ్చినారు అంటే వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చినారంట. బెంగళూరు మార్తల్లి నుంచి వచ్చినారు. వాళ్ళ ఫ్రెండు బర్త్డే విషెస్ చెప్పాలని మేమైతే బెంగళూరు నుంచి వచ్చినాము. ఈ ప్లేసు చాలా అంటే చాలా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఈ ప్లేస్ అయితే వాన అయితే బాగా కురుస్తూ ఉంది. అక్కడ బ్యాక్ సైడ్ చైన్ వేసుకొని ఉన్నారే, వాళ్ళదే బర్త్డే అంట. ఆ పిల్లుంది. ఆ బర్త్డే విషెస్ చేసేదానికి ఇక్కడికి వచ్చినారు. కర్ణాటక దాదాపు 100 కిలోమీటర్లు ఇక్కడి నుంచి, 100 కిలోమీటర్ల నుంచి కర్ణాటక నుంచి వచ్చినారు. ఇక్కడైతే మనకి కర్ణాటక తమిళనాడు నుంచి చాలా మంది అయితే వస్తారు. ఎందుకనే మనకి ఇక్కడ కర్ణాటక తమిళనాడు బార్డర్ కాబట్టి దాదాపు 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ వెళ్తే మనకి కర్ణాటక తమిళనాడు బార్డర్స్ అయితే వస్తాయి. చూడండి, సంతోషంతో యువకులంతా సంతోషం వల్ల పట్టలేకుండా ఉన్నారు. చూడండి, వాటర్ అయితే ఎలా దుముకుతూ ఉందో. ఇక్కడైతే అలాంగా ఫిలిం షూటింగ్ అయితే చేసుకోవచ్చు ఆరాంగా. అయితే ఇక్కడైతే సినిమాలు కూడా తీసినారు కొన్ని. ఏమంటే ఇది ఇక్కడికి వచ్చేదానికి పోయేదానికి వెహికల్స్ ముందైతే చాలా ప్రమాదకరంగా ఉండే. ఇప్పుడైతే బాగా దావ అనేది బాగుంది. వచ్చేదానికి పోయేదానికి కొద్దిగా సేఫ్టీ అయితే చేసినారు. చూడండి, నేనైతే